అందరికీ నమస్కారం. నా పేరు కండవల్లి సాల్మన్ రాజు. నేను రిటైర్డ్ సిఐ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, నిన్న జరిగిన అవాంఛనీయ సంఘటన, చాలా హృదయ విదారకమైన సంఘటనలు జరిగినాయి. నిన్న ఆ తొక్కిసలాటలో సుమారు 6 మరణించడం జరిగింది. చాలామంది క్షతగాత్రులు అయ్యారు అని తెలుస్తుంది. మరి ఇవన్నిటికి కారణం మరి జనరల్గా వచ్చే ఇదేంటంటే, పోలీసులు అశ్రద్ధ వహించారు అక్కడ పోలీసులు, కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటే ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు, కోఆర్డినేషన్ లేదు, టీటీడీ బోర్డుకి పోలీస్కి సరైన కోఆర్డినేషన్ లేదు, దానివల్ల ఇది అవాంఛనీయ సంఘటన జరిగింది అని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు ఈ తొక్కిసలాట గురించి ఈ మధ్యకాలంలోనే మరి ఈ జరుగుతున్నాయి. కారణం ఏంటనేది మరి ఉన్నతాధికారులు విశ్లేషించుకోవాలి. అది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంటుందని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు ప్లస్ సంబంధిత అధికారులు కూడా దాన్ని విశ్లేషించుకోవాలి. గోదావరి పుష్కరాలకి జరిగిన సంఘటనలో సుమారు 29 మంది మరణించడం జరిగింది. సరే, చాలామంది దాంట్లో క్షతగాత్రులయ్యారు. అయితే దాంట్లో కూడా మరి యాక్చువల్గా చెప్పాల్సి వస్తే మెయిన్ ప్లానింగ్లో లోపాలు ఉండటం వల్ల, అంటే ఒక బందోబస్తు నిర్వహించేటప్పుడు ప్రీ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రీ ప్లానింగు ఏదో మామూలుగా జాతర బందోబస్తు లేకపోతే ఏదో చిన్న బందోబస్తులకి చేసినట్టుగా మనం ఈ ప్లానింగ్ చేసుకుంటే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. యాక్చువల్గా చెప్పాల్సి వస్తే, నేను గత 1979, 1991, 2023, 2003 సంవత్సరం, 2003 సంవత్సరం వరకు కూడా నేను పుష్కరాలు బందోబస్తు ప్లానింగ్లో ఉన్నా. సరే, 1991లో అప్పట్లో ఎవరో ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చారు. వారు మనకి రాజమండ్రి పుష్కరాలు అనగానే పేరున్నది ఏంటంటే, ఎంత నియంత్రించినా సరే, ఎన్ని ఘాట్లు పెట్టినా సరే ఖచ్చితంగా పుష్కర ఘాట్ దగ్గరికి వచ్చి స్నానం చేయాలని ఆ అభిలాష ఉంటుంది దూరం నుంచి వచ్చే భక్తులకి. మరి అటువంటి ప్లేసు ఎక్కడుంది? ఒక పక్కనేమో రైల్వే స్టేషన్ గోదావరి స్టేషను 2 వైపులా ఉంటుంది అది. మరి అప్పట్లో వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఏం చేశారంటే, గోదావరి స్టేషన్ నుంచి ట్రైన్ ఆగగానే వచ్చే జనంకి అలాగే డైరెక్ట్గా కిందకు వచ్చేసేలాగా ఆయన ప్లాన్ చేశారు. నేను ఆయనకి క్లియర్గా చెప్పా, సార్ ఇది తప్పిది, నేను 2 పుష్కరాలు నేను చూస్తున్నాను, మీరు డైరెక్ట్గా వదిలేశారనుకోండి స్టాంపేడ్ అయిపోతుంది, అందులో మెట్లు పైనుంచి కిందకి దిగాలంటే మెట్లు అయ్యి అని చెప్తే వారు వినలేదు. ఏంటయ్యా నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. అయితే పుష్కరాలు స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటి రోజునే మరి 18 లక్షలు 20 లక్షలు స్పెండ్ చేసి ఆ మెట్లు కట్టించారు. మొట్టమొదటి రోజునే ఆ మెట్ల మార్గం మూసేశారు. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఒకేసారి గోదావరి పుష్కరాలకి రైల్వే స్టేషన్లో రైలు నుంచి దిగే మనుషులు వేలాది మందులు ఒకేసారి దిగిపోతారు. ఒకేసారి దిగిపోయిన వాళ్ళని డైరెక్ట్గా కిందకు పంపించేస్తే వారి పరిస్థితి ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి నేను ముందు వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఇలా జరుగుతుంది. ఇది కాక ఈ క్యూ లైన్లు ఒకదాని పక్కన ఒకటి అలాగా 6-7 క్యూ లైన్లు పెట్టేశారు. దానివల్ల ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆతృత కలిగిన వాళ్ళు,
ఇందులో వాళ్ళ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక క్యూ లైన్ నుంచి ఇంకో క్యూ లైన్కి జంప్ చేయడాలు జరుగుతాయి. ఇది కాకోకుండా మేము 91 పుష్కరాలకు ఏం చేసామంటే 99 పుష్కరాలకు కానీ 79 పుష్కరాలకు కానీ ఎంత దూరం అయినా సరే బ్యారికేడింగ్ చేయించి ఒక 2-3 పట్టేలా బ్యారికేడింగ్లో 4 కన్నా ఎక్కువ పట్టేలా కాకుండా పెట్టించడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, అప్పుడు బ్లాక్స్లో పెట్టాం మేము. బ్లాక్స్లో పెట్టిన తర్వాత ఆ బ్లాక్స్లో ఒక బ్లాక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆపడం, తర్వాత రేవులోకి వెళ్ళిపోతే ఘాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్లాక్ని ఆపడం, అలా బ్లాక్స్ లాగా ఆపించడం జరిగింది. ఇప్పుడు అయితే మరి 2015 పుష్కరాలకి మరి బ్యారికేడింగ్స్ అన్నీ సైడ్ బై సైడ్ పెట్టారు. దానివల్ల ఒకేసారి అక్కడ లోపల కొంతసేపు ఆపేయడం జరిగింది, లోపలికి వెళ్లకుండా ఆపేయడం జరిగింది. ఆపేయడం జరగడం వల్ల ఆ గేట్లు ఒకేసారి తోసుకొని, ఇంతమంది జనం ఒకేసారి తోసుకొని ఫోర్స్ ఉపయోగించి గేట్లు బలవంతంగా ఓపెన్ చేసేసి కొంతమంది గేట్లు దూకి లోపలికి వెళ్ళిపోవడంతో ఈ సంఘటన తొక్కిసలాట జరిగింది. ఇది ఎవరో ఊహించింది కాదు, ఎవరో ఊహించలేరు దాన్ని. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు దాన్ని ఇమ్మీడియట్లీ ఏం చేయాలనేది ఆలోచించాలి. 91 పుష్కరాలకి అప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు ఎస్పీ నన్ను సూపర్వైజ్గా, అంటే ఎక్కడెక్కడ ఏం ఫాల్ట్స్ ఉన్నాయేంటి చూడమని చెప్పి నన్ను ఈ ప్లానింగ్ అయిపోయిన తర్వాత నేను అన్ని రేవులు తెరలడం, చూడడం, ఎక్కడైతే ఏ అవసరం ఉందో అవన్నీ చూడడం, ఎస్పీ గారికి చెప్పడం అలా జరిగింది. అయితే ఒక పీక్ డే ఉంటుంది. ఆ పీక్ డే రోజుని రాత్రి 12 గంటలకు వెళ్తులకి 12 గంటలకే మొత్తం క్యూ లైన్స్ అన్నీ నిండిపోయినాయి. జనాలు తోసుకుంటున్నారు. అప్పటికే పోలీసు అంతంత మాత్రాన ఉన్నారు. ఎవరు అక్కడ నియమించిన పోలీసులు ఎవరు లేరు. నేను వెంటనే మరి అప్పుడు ఎస్పీ గారికి నిద్ర లేపి ఆయన నిద్రపోతున్నారేమో, లేకపోతే ఆయన చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకోకుండా ఎస్పీ గారిని లేపి వెంటనే, సార్ ఇలా జరుగుతుంది, మనం దీన్ని యాక్షన్ తీసుకోకపోతే స్టాంపైడ్ అయిపోతుంది అని చెప్పడంతోనే వారు వెంటనే అందరినీ అలర్ట్ చేసి వెంటనే ఆ పుష్కర్ ఘాట్కు వచ్చేసారు. ఆయన పుష్కర్ ఘాట్కు రావడంతోనే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నతాధికారి వచ్చారంటే కింద స్టాఫ్ కూడా జాగ్రత్తగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు వచ్చేసి ఎవరి మట్టుకు వాళ్ళు సర్దుకుని ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ స్టాంపైడ్ జరగకుండా జరిగింది. సరే, ఈ 2015 దానికి వచ్చేటప్పటికి బాగా హైప్ ఇచ్చేసారు, పబ్లిసిటీ హైప్ ఇచ్చారు. ఇదేదో మహాకుంభాభిషేకం అని, లేకపోతే అసలు కుంభాభిషేకం అనకూడదు అంటారు దాన్ని, కానీ మహాపుష్కరాలని ఇలా పేర్లు చెప్పి 144 సంవత్సరాలకో 143 సంవత్సరాలకు వచ్చింది ఈ పుష్కరాలని చెప్పి ఈ మహాపుష్కరాలని పేరు చెప్పడంతోనే భక్తులు, డివోటీస్ అందరూ మొట్టమొదటి రోజునే, ముహూర్తం రోజునే స్నానం చేయాలని మొత్తం అందరూ అక్కడికి వచ్చేయడం జరిగింది. అయితే జోక్ ఏంటంటే ఇందులో ఉన్న పోలీసు అధికారులు కూడా వాళ్ళకి ఇచ్చిన పోస్టింగ్ వదిలేసి స్నానం, అందులో గోదావరి స్నానం చేద్దాం లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్న ఉన్నతాధికారులు మరి వాళ్ళు ఎంతవరకు చెప్పగలరు, బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ స్నానాలు చేసి ఉండటంతోనే జరిగిపోయింది. ఇలాగ మెయిన్ ఏంటంటే ఎగ్జిట్ ఏంటనేది క్లియర్గా చూపించలే. అక్కడ ఎంట్రీ చూపించారు తప్ప ఎగ్జిట్ ఏంటనేది బయటికి క్లియర్గా పెద్ద పెద్ద అక్షరాలతో బయటకు దారి, లేకపోతే ఆయన 3 భాషల్లోనూ అక్కడ చూపించాలి ఎగ్జిట్ ఎటు పెట్టామనేది. అది లోపం జరిగింది అప్పుడు. సరే, జరిగిపోయిన వాటి గురించి మనం చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే, మనం నిన్న తిరుపతి దేవస్థానం వచ్చిన దగ్గరికి ఏమైందంటే, వైకుంఠ ఏకాదశి వైకుంఠ దర్శనం అనగానే ఆటోమేటిక్గా చాలామంది భక్తులు దానికి ఆ రోజు దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి, ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి అనే ఆశ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే నేను అయినవిల్లి పోలీస్ స్టేషన్ చేశాను. అక్కడ వినాయకుడు స్వామి వారి విగ్రహం, దేవాలయం ఉంది, అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం ఉంది. అక్కడ కూడా ఈ ఉత్తర ద్వారం, ఈ వైకుంఠ ఏకాదశి రోజుని, ఉత్తర ద్వారం రోజుని
ప్రవేశం కోసం చాలా తాపత్రయపడుతుంటారు. మరి నేను అప్పుడు కొంచెం యాక్టివ్గా తీసుకుని బందోబస్తు అది జాగ్రత్తగా అరేంజ్ చేసుకుని ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసాం. అయితే అది చిన్నపాటిది, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మరి ఇంచుమించుగా అధికారులు ముందే ఊహించుంటారు. ఇంచుమించుగా 10 లక్షల పైన వచ్చి ఉంటారు వస్తారని చెప్పి. పాపం వాళ్ళు పెట్టారు అన్ని కౌంటర్స్, ఇంచుమించుగా 190 కౌంటర్స్ పెట్టారట. కానీ ఏంటంటే వాళ్ళు వచ్చిన డివోటీస్కి ఇన్ఫామ్ చేసే వ్యవస్థ అక్కడ ఏం లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పిన విధానం బట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఉదయం 5 గంటలకి కౌంటర్ తెరుస్తారు అని చెప్పారు. రాత్రి 5 గంటలకు కౌంటర్ తెరుస్తారు అనగానే మేము ముందుకెళ్ళాలని అందరూ రాత్రి 12 గంటల నుంచి అక్కడికి వచ్చేస్తారు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాదు బయటకు వెళ్ళిపోండి, మీరు బయటకు వెళ్ళిపోండి అంటే వీళ్ళందరూ అక్కడ ఏదో పక్కన పార్క్ ఉందంట, పార్కులోకి వెళ్ళిపోయారట అందరూ. మరి ఇలాగ అందరూ ఒకేసారి పొద్దుటే 5 గంటలకి కౌంటర్ ఓపెన్ చేశారు. కౌంటర్ ఓపెన్ చేయడంతోనే మరి ఎందుకంటే నేను కానిస్టేబుల్గా ఉద్యోగం చేశా. సినిమా టికెట్ల దగ్గర మరి సినిమా బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ సినిమా టికెట్ సంపాదించడం కోసం ఎలా వ్యవహరిస్తారో పబ్లిక్ అనేది నాకు తెలుసు. నేను అదే ఉదాహరణ చెప్పా. 2003 పుష్కరాలకి అక్కడ వచ్చిన పోలీస్ అధికారికి, ఉన్నతాధికారికి, సార్ నాకు తెలుసు, కానిస్టేబుల్గా నేను చేశాను, టికెట్లు ఓపెన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో బందోబస్తు నాకు తెలుసండి, ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది ఎక్కడ అంటే ఆయన నన్ను వెటకారించారు. తప్పక మరి ఎంత 20 లక్షలు పెట్టి 18 లక్షలు 20 లక్షలు పెట్టి అక్కడ మెట్లు దారి కట్టించారు. కానీ ఫస్ట్ డేనే దాన్ని మూసేయడం జరిగింది. అలాగా ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కూడా నేను చూశాను, విజువల్స్ చూశాను నేను దీంట్లో. మరి బ్యారికేడింగ్ లోపం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లోపల కొన్ని రోపుతో బ్యారికేడింగ్ కూడా చేసి కనబడుతున్నాయి. మరి ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోప్ పెట్టారా, లేకపోతే ముందుగానే ఆ రోపులోంచి వెళ్ళమని చెప్పి క్యూ లైన్స్గా నిలబెట్టారా, మరి అది వాళ్ళే తేల్చుకోవాలి, ఉన్నతాధికారులు తేల్చుకోవాలి. అక్కడ ఇంకొక ఫాల్ట్ ఏంటంటే నాకు తెలిసిన విషయం, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మాత్రమే దానికి ఖచ్చితంగా వారే నిర్ణయాలు తీసుకుంటారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ని కనీసం కన్సల్టెన్స్ కూడా సరిగా చేయరని నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా వాళ్ళు కన్సల్టెన్సీ చేసుంటే ఇప్పుడున్న అక్కడ శ్రీధర్ గారని ఆయన మరి సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ అయినా, ఆయన ఏ రకంగా ప్లాన్ చేసుకుంటారో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆయన దగ్గర పనిచేశాను కోనసీమలో. తర్వాత మొన్న కోనసీమ ఎస్పీగా కూడా వచ్చారు. ఆయన చాలా కష్టపడి ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అసలు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే రాత్రులు పగలు నిద్రపోరు. ఆయన పూర్తి హానెస్ట్, కనీసం మంచినీళ్ళు కూడా ఎవరి దగ్గర తాగరను. అలాంటి వ్యక్తి మరి దేవుడి దగ్గర అశ్రద్ధ చేశారంటే నేనైతే నమ్మను. కాకపోతే ఏంటంటే అక్కడ పోలీసుకి ఫ్రీ హ్యాండ్ లేదు నా ఉద్దేశ ప్రకారం. అక్కడ డిఎస్పీ గారిని ఎవరినో సస్పెండ్ చేశారు. తర్వాత మరి ఎస్పీ గారిని, ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారిని, శ్రీధర్ గారిని, ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారని మరి ఇందాక పేపర్లో ఇందాక సోషల్ మీడియాలో చూసాం. మరి అది ఎవరో ఒకరిని బలి చేయాలి కాబట్టి ఆ డిఎస్పీని అక్కడ ఉన్న ఆ జేఓ ఎవరో ఉంటారో ఆయన్ని బలి చేయడం జరిగింది. మరి దీనికి సమూలమైన మార్పులు తీసుకురావాలంటే ఇది ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి కానీ లేకపోతే ఇంకా చాలా అకేషన్స్ వస్తుంటాయి. ఈ అకేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజలు, భక్తులు విపరీతంగా అక్కడ రావడం జరుగుతుంది. సమ్మర్లో కూడా జరుగుతుంది అక్కడికి వచ్చేటప్పుడు. మరి పర్మనెంట్ బ్యారికేడింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏదో
గడిచిపోతుంది కదా అని అనుకుంటే మనం చేయడానికి లేదు. మరి నిజంగా చెప్పుకోవాల్సి వస్తే నిన్న విశాఖపట్నం పిఎం గారు వచ్చినప్పుడు అక్కడ బ్యారికేడింగ్ చూశాను నేను, మరి విజువల్స్లో చూశాను నేను. అది బ్యారికేడింగ్ చాలా స్ట్రాంగ్గా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మామూలు పూర్వంలాగా సర్వీకర్రలు లేకపోతే చిన్న చిన్న ఐరన్ ఫెన్స్ ఫ్రేములు పెడితే కుదరదు ఇప్పుడు ప్రజెంటు. ఎందుకంటే ఇప్పుడు యూత్ కంట్రోలింగ్ లేదు. ఆ బ్యారికేడింగ్ ఎక్కేసి దూకేయడానికే ప్రయత్నిస్తారు. బ్యారికేడింగ్ ఎక్కితే అది ఆపగలదా, అసలు ఎక్కే అవకాశం లేకోకుండానే చేసుకోవాలి. నిజంగా మరి వైజాగ్ సిపి గారు ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన బ్యారికేడింగ్ మంచి ప్లాన్గా చేసుకొని క్లోజ్ చేశారు. ఎవరు ఎక్కకోకుండా ఆ బ్యారికేడ్స్ని పూర్తిగా క్లోజ్ చేసేసి పెట్టడం వల్ల సజావుగా ఆ బందోబస్తు జరగడం జరిగింది. నిన్న కూడా ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో కూడా మరి విజువల్స్లో చూశాను. ఆ బ్యారికేడింగ్ మెష్ పెట్టారు, బాగానే ఉంది. కానీ ఒకేసారి అంతమందిని అలౌ చేయడం, ఒకేసారి గేట్లు తెరిచేయడం, మరి ఇది ఖచ్చితంగా కోఆర్డినేషన్ లేకపోవడమే కారణం. పోనీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా, అక్కడ ఉన్న అధికారులు కానీ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టుకుని, ఇలాంటి ప్లేసుల్లో ఖచ్చితంగా పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. ఈ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టుకుని ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మీరు చేస్తే మరి ఎంతో బాగుంటుంది. మరి ఉంటుంది. మరి పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అనేది ఈ క్యూ లైన్స్ దగ్గర లేదనే అన్నారు నాకు తెలిసిన వ్యక్తులు. క్యూ లైన్స్ దగ్గర పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టలేదు. ఎందుకంటే ఆ కౌంటర్ దగ్గరికి ఎక్కువగా రావడానికి గల కారణం ఏంటని చెప్పారంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్, బస్ స్టాండ్కి ఇటు రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుందట. నేను ఇందాక చెప్పాను కదా గోదావరి పుష్కరాలకి గోదావరి రైల్వే స్టేషన్ గురించి, సేమ్ ఇక్కడ అదే జరిగింది. బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరుంటే మరి యాత్రికులు ఎవరైతే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిగిన వెంటనే నాకు టైము మనకు సరిగా కుదరదు, ముందుగానే వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి అని చెప్పి ఆతృతకు వెళ్ళి అక్కడ చేరిపోతారు అందరూ. ఇక్కడ నేను జరిగింది కూడా అదే జరిగింది. కాకపోతే రాత్రి వచ్చిన వాళ్ళని పోనీ ఆ క్యూ లైన్లో ముందు నుంచి క్యూ లైన్లో నిలబెట్టుంటే బాగుండు. కానీ అక్కడ ఏం చేశారంటే మరి పార్కులోకి వెళ్ళిపోండి, అందరూ పార్కులోకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదని మరి ఎవరో చెప్పారట. అది ఎంతవరకు నిజమో తెలియదు. అది దానివల్ల కొంచెం ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి అని నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. మెయిన్ అక్కడ ఫాల్ట్ ఏంటంటే బ్యారికేడింగ్ సరిగా లేదు, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ లేదు. తర్వాత మరి యాక్చువల్గా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అలా ఉండడానికి గల కారణం అప్పట్లో ఎన్టీ రామారావు గారు చాలా ముందు చూపుగా ఆలోచించి ఎక్కడికక్కడ బ్లాక్స్ కట్టించి ఎక్కడికక్కడ సిట్టింగ్ అరేంజ్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళకి మంచినీళ్ళు, పాలు, పిల్లలకి పాలు, టీలు, కాఫీలు ఇలాంటివన్నీ సప్లై చేసే విధంగా అప్పటి నుంచి వారు అలా ప్రారంభించడం జరిగింది. నిజంగా మహానుభావుడైన ఆయన ఆలోచన శక్తికి మనం జోహార్లో చెప్పించాల్సిందే. సరే, ఇప్పుడు మరి జరిగిన దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయడానికి లేదు. కనీసం రాబోయే రోజుల్లోనే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడం కోసం పోలీసు వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వీళ్ళందరూ కలిపి మెయిన్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఇందులో. ఇంజనీరింగ్ అనేది పోలీసుకి వాళ్ళకి మామూలుగా ఆలోచిస్తాం కానీ మేము పోలీసులు మరి ఒరిజినల్గా ఇంజనీర్లు ఉండాలి కదా. ఇంజనీర్ల ఆలోచన వేరేగా ఉంటుంది కదా. కాబట్టి ఇంజనీరింగ్ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే 2015లో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిన తర్వాత అలాంటి అడపాదడపా చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలం బిఫోర్ లాస్ట్ ఇయర్ గుంటూరులో పాపం ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక ఎన్ఆర్ఐ అనుకుంటా, ఆయన ఏదో స్త్రీలకి మంచి గిఫ్ట్లు ఏదో పట్టుకొచ్చి ఆయన ఇస్తే, ఆయన మంచిగా ఏదో చేస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. 3 స్త్రీలు మరణించడం జరిగింది. దాంట్లో పాపం ఆయన మంచితనంకి వెళ్ళినందుకు ఆయన్ని అందులో కేసు పెట్టి ఆయన్ని అందులో రిమాండ్ పంపడం జరిగింది. అలాగా మరి ఇలాగే నిన్న అల్లు అర్జున్ గారిది ఖచ్చితంగా మరి నేను పోలీసుదే తప్పని చెప్తాను నేను. ఎందుకంటే
స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మరి ఖచ్చితంగా ఇంతమంది గ్యాదర్ అయి ఉన్నారు, ఈ బందోబస్తు సరిపోదు అని ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచ్ వాళ్ళది. మరి సిపి గారికి కానీ లేకపోతే డీసీపీకి కానీ ఇమ్మీడియట్లీ ఇంటిమేషన్ ఇచ్చి ఇంతమంది జనం ఉన్నారు అక్కడ, మనకు వచ్చింది పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచే వచ్చారు కాబట్టి మీరు అని ముందుగా ఆ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎవరో ఇంటిమేషన్ చేసుంటే ఈ పరిస్థితి కొంతన్నా తగ్గును. అంతమంది అంత స్టాంపేడ్ జరగకుండా పోను. అలాగే మరి చాలా చోట్ల స్టాంపేడ్ జరుగుతుంది, కొన్ని చోట్ల ఏంటంటే చనిపోవడం జరుగుతుంది, కొన్ని చోట్ల ఇలాగా అదృష్టం కొలిది ఏమి ఇన్సిడెంట్లు జరగకుండా జరుగుతున్నాయి. నిన్న మరి రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఆ కార్యక్రమం చేశారు. మరి అది మరి ఎంత ప్లానింగ్ మరి ఆర్గనైజర్స్, వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరికి ఇచ్చినట్టున్నారు, వాళ్ళకి పోలీస్కి కోఆర్డినేషన్ సరిగా లేదనుకుంటాను. ఎందుకంటే బ్యారికేడింగ్ ఎంత చీప్గా బ్యారికేడింగ్ వేశారు. పోలీసు ఎంతమంది పోలీసు ఉన్నా సరే అక్కడ వచ్చిన పబ్లిక్ ఎక్కువ ఇల్లిటరేట్స్, తక్కువ చదువుకున్న వాళ్ళు వస్తారు అక్కడికి. ఎందుకంటే కోనసీమ నుంచి, ఎంటైర్ స్టేట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయి ఉండొచ్చు, లేకపోతే చిరంజీవి గారి అభిమానులు అయి ఉండొచ్చు, లేకపోతే రామ్ చరణ్ తేజ గారి అభిమానులు అయి ఉండొచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారి అభిమానులు అయి ఉండొచ్చు. మొత్తం అందరూ ఈ మెగా అభిమానులని మొత్తం స్టేట్ అందరి నుంచి ఇక్కడ చేరారు. మరి స్టేట్ అందరి నుంచి వస్తారని తెలిసి అంత ఇంకా స్పేషియస్గా చాలా స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఉపయోగించుకోకుండా కాంపాక్ట్గా కొద్దిగా మందికి మరి ఈ ఇష్యూస్ మరి ఆ ట్రిపుల్ అని, డబుల్ అని, ఎంవివిఐపి అని, వివిఐపి అని ఇలా పెట్టారు. కానీ ఈ ఎంవివిఐపి, వివిఐపి, విఐపి పాసులన్నీ కొన్ని వేల పాసులు డిస్ట్రిబ్యూట్ చేసేసారు. అక్కడ నిజంగా పాపం ఈ పాసులను నమ్ముకుని ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా మరి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అదృష్టమో లేకపోతే ఆయన కష్టపడిన దానికి ఫలితమో తెలియదు, కానీ నిన్న ఏ ఇన్సిడెంట్ జరగకుండా ఉండటం నిజంగా ఆ దేవుని కృప అది. లేకపోతే నిన్న నేనే భయపడ్డాను, నేను వెళ్ళాను సరదాగా చూద్దామని. ఆ జనాలు తోపులాట్లు ఇవన్నీ చూసి నాకు భయం వేసేసి నేను వచ్చేయడం జరిగింది. కాబట్టి మరి ఇటువంటి పబ్లిక్ కార్యక్రమాలు జరిగినప్పుడు పోలీసులు మరి కన్సర్న్డ్ అధికారులు లేకపోతే కన్సర్న్డ్ ఈవెంట్ ఆర్గనైజర్స్తోనూ మనం సిట్టింగ్ వేసుకుని ఒక మీటింగ్ పెట్టుకుని ముందుగానే ఇటువంటి ప్లానింగ్ అంతా చూసుకుని, ఎస్పెషల్లీ టెంపుల్స్ దగ్గర అయితే ఎగ్జిట్ ఎంట్రీ అనేది సెపరేట్గా ఉండేలా చేసుకొని ఉంటే చాలా వరకు ఇటువంటి ప్రమాదాలు తప్పుతాయి. ఇది నేనేదో ఒక మేధావిని కాదు, నాకున్న అనుభవంతో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఎందుకంటే నేను 1979 పుష్కరాలు 91 పుష్కరాలు అయితే మొత్తం ప్లానింగ్ నేనే చేశా. మరి ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు. ఏంటి ఒక ఎస్ఐ టోటల్ పుష్కరాలు ప్లానింగ్ చేసాడంటే ఎవరు నమ్మరు ఇప్పుడైతే, కానీ అది వాస్తవం, నేనే చేశాను. అప్పుడు తర్వాత 2005లో ట్రాఫిక్ ప్లానింగ్ పంపించారు, దాన్ని కూడా నేనే చేశాను. మొత్తం ట్రాఫిక్ అంతా ప్లానింగ్ ఎక్కడ అది చూసుకుని చేసాము. రాబోయే పుష్కరాలకు కూడా మరి ఉన్నతాధికారులు సరైన నిర్ణయాలు తీసుకుని సరైన ప్లానింగ్ చేసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా జరగదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడోకప్పుడు ఇటువంటి జరుగుతుంది. మరి జరిగినప్పుడు దానికి అటెండ్ అవ్వడానికి మరి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్లు అన్నీ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్లు అంటే దీంట్లో ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ కోసం అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, తర్వాత పీప్యాప్ అంటున్నారు, మరి అది నాకు తెలీదు. ఒక మెడికల్, ఎందుకంటే పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకి మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళుగా మేము ఆర్గనైజ్ చేస్తాము, మెడికల్ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తామంటే అప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఒప్పుకోలేదు, మేము చేసుకుంటా ఉన్నారు.
వాళ్ళు ఏం చేశారు, ఈ సిప్యాప్ అనే ఇన్స్ట్రుమెంట్లు, ఆక్సిజన్లు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే ఏమో ఎప్పుడు తొక్కిసలాట జరుగుద్దు అని. కానీ ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత మరి నిజంగా ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, ఈ సిప్యాప్ పీప్యాప్ అంటున్నారు చూసారా, అది ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్కటి వేస్తే ఖచ్చితంగా బతికేద్దరంట అందరూ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇస్తారట దాంతోనే. మరి ఉన్నతాధికారులు దీని మీద కూడా ఆలోచించి ఇటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుంటే మంచిదని నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఎక్కువగా మాట్లాడి ఉంటాను. సరే, ఏదైనా ప్రజల కోసమే నేను చెప్పేది. ఇందులో మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకోకుండా పోలీసు వారు మరి ఎంతో కష్టపడి చేస్తున్నారు. కానీ ఉపయోగం ఏముంది? ఇటువంటి జరిగిన తర్వాత మొత్తం నిందంతా పోలీసుల మీదకి వచ్చింది. మరి నిజంగా అది నిజమో కాదో నాకు తెలీదు. అక్కడ కొంతమంది బాధితులు చెప్తున్నారు, పోలీసులు ఉన్నారండి, కాకపోతే ఇక్కడ ఏమీ పట్టించుకోలేదండి, క్యూ లైన్స్లో రాలేదండి, బయట నిలబడి మాట్లాడుతున్నారండి, కొంతమంది అయితే సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారండి అని చెప్తున్నారు. మరి ఈ బందోబస్తుల్లో ఈ సెల్ ఫోన్ అనేది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ సెల్ ఫోను మరి రాబోయే రోజుల్లో దీని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే, ఎందుకంటే డ్యూటీ మీద కన్నా సెల్ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అది మరి దాని ఉన్నతాధికారులు ఏదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.